రెడ్ బుక్ అందరికీ తెలిసిందే, ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఆ వైసీపీ నాయకులకు రెడ్ బుక్ గురించి బాగా తెలుసు. ఎందుకంటే వాళ్ళ వెన్నులోనే ప్రస్తుతానికి వణుకైతే పుడుతుంది. ఇక తాజాగా నిన్న నారా లోకేష్ చేసినటువంటి వ్యాఖ్యలు మరొక్కసారి ఆ టీడీపీ కార్యకర్తల్లో ఉత్సాహాన్నిస్తే ఆ వైసీపీ శ్రేణుల్లో వణుకు పుట్టించాయని చెప్పొచ్చు. రెడ్ బుక్ తన పని తాను చేసుకుంటూ పోతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కార్యకర్తలకు ఎటువంటి అనుమానం కూడా అవసరం లేదు. కాకపోతే అక్రమంగా కేసులు పెట్టి వేధించడమో లేదా ఏదో ఆ రోజు మనల్ని ఇబ్బంది పెట్టారని ఈ రోజు వాళ్ళని ఇబ్బంది పెట్టడమో మన ఉద్దేశం కాదు. ఎవరైతే చట్ట ప్రకారం వ్యవహరించకుండా చట్టానికి విరుద్ధంగా వ్యవహరించారో వారందరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రాబోయే రోజుల్లో వైసీపీ హయాంలో జరిగినటువంటి అనేక స్కాములకు సంబంధించి ఇటు అధికారులు కానీ అటు రాజకీయ నాయకులు కానీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే జైలుకు వెళ్ళబోతున్నారు. రేపు జరగబోయేది ఇదేనని చెప్పి నారా లోకేష్ అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీంతో ఒక రకంగా వాస్తవానికి ఏంటంటే తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కానివ్వండి, కార్యకర్తల్లో కానివ్వండి, ప్రధానంగా ఇంకా కొన్ని అరెస్టులు జరగట్లేదు, కొంతమంది బయటే తిరుగుతున్నారు, మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఈ రోజుకి మన కళ్ళ ముందే తిరుగుతున్నారు అనే భావన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో నాయకుల్లో ఉంది. ఇది 100% నిజం కూడా. ఎందుకంటే మరి ఆ రోజు దెబ్బలు కోర్చుకుని కేసులు కోర్చుకుని లేకపోతే కొంతమంది చంద్రయ్య లాంటి వాళ్ళు ప్రాణాలకు తెగించి పార్టీ కోసం కష్టపడ్డారు. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు బయట తిరుగుతుంటే జీర్ణించుకోలేరు. కాబట్టి ఆ అసహనం అయితే కార్యకర్తలో ఉంది. బట్ నారా లోకేష్ దాన్ని గ్రహించారు. వారికి ఒక స్పష్టమైన హామీ ఇచ్చారు. కొద్దిగా ఆలస్యం కావచ్చేమో, బట్ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రాబోయే రోజుల్లో మరిన్ని అరెస్టులు జరగబోతున్నాయి, మరిన్ని స్కాములకు సంబంధించి మరింత మంది మీద కేసులు పెట్టబోతున్నాము. రెడ్ బుక్ అనేది ఆగేది కాదు, తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుందని చెప్పారు. ఇది ఒక రకంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కానివ్వండి, కార్యకర్తలో కానివ్వండి ఒక రకంగా ఉత్తేజాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే వాస్తవానికి నారా లోకేష్ రెడ్ బుక్ అనేది ఏమి సీక్రెట్గా తెర వెనక చేసింది కాదు. రాష్ట్రం మొత్తం పట్టుకుని తిరిగాడు ఆయన, ప్రతి బహిరంగ సభలో చెప్పాడు ఆయన. ఈరోజు మీరు చట్టం ప్రకారం వ్యవహరించకపోతే రేపు చట్టం ప్రకారం మేము వ్యవహరిస్తామని చెప్పాడు. ఇప్పుడు కూడా రెడ్ బుక్ అంటే చాలా మంది ఏదో కక్ష సాధింపో నరికేయడమో కొట్టేయడం అనుకుంటున్నారు. రెడ్ బుక్ అనేది అసలు కక్ష సాధింపు సమస్య కానే కాదు. ఎవరైతే అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ టీడీపీ కార్యకర్తల్ని నాయకుల్ని ఇబ్బంది పెట్టారో, నిబంధనలకు విరుద్ధంగా ఇబ్బంది పెట్టారో, ఎవరైతే లా ప్రకారం నడుచుకోలేదో వారి మీద ఎంక్వైరీ వేసి చర్యలు తీసుకోవటమే రెడ్ బుక్. అంతేగాని రెడ్ బుక్ అంటే ఏదో కత్తులు పట్టుకెళ్ళి పొడిచేయడం కాదు. పాపం వైసీపీ రెడ్ బుక్ పాలన అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అదే ప్రచారం చేస్తున్నాడు. ఏమన్నా నారా లోకేష్ ఏమన్నా 10 మందిని పొడిచేసాడా కత్తి తీసుకెళ్ళి? రెడ్ బుక్ అని టీడీపీ నేతలు ఎవరన్నా రెడ్ బుక్ అని చెప్పి 10 మందిని పొడిచేశారా? లేదు కదా. రెడ్ బుక్ అనేది చాలా ఇప్పుడు వాసుదేవరెడ్డిని కానివ్వండి, వెంకటరెడ్డిని కానివ్వండి, శాండూల్ లెక్కర్లో ప్రధాన కీలక పద్ధతులు ఏం చేశారు? ఆధారాలతో అరెస్టు చేశారు. వాళ్ళ మీద ఎంక్వైరీలు జరుగుతుంది. కొంతమంది పోలీస్ అధికారులు ఉన్నారు, వాళ్ళ మీద ఆధారాలతో వాళ్ళని సస్పెండ్ చేశారు, జత్వానీ కేసులో కావచ్చు. ఇలా అంటే అన్నిటికీ కూడా ఆధారాలతో ముందుకు వెళుతున్నారు. లీగల్గా ఏదైతే చట్ట ప్రకారం చర్యలు తీసుకోగలరో అదే తీసుకుంటున్నారు. సో నారా లోకేష్ కార్యకర్తలు కూడా ఒకటి చెప్పారు, సోషల్ మీడియా కేసులకు సంబంధించి కూడా మీరు కంగారు పడి నన్ను కంగారు పెడద్దు. సోషల్ మీడియా మీద నిరంతరం పర్యవేక్షణ జరుగుతుంది. ఎవరైతే హద్దు మీరు ప్రవర్తిస్తున్నారో ప్రశ్నించడం తప్పు కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్పే కాదు. కానీ ఇక్కడ ప్రశ్నించడం కాదు, అబ్యూజింగ్ చేయటం కానీ, మార్పింగ్ చేయటం కానివ్వండి, బూతులు మాట్లాడటం కానివ్వండి, బెదిరించడం కానివ్వండి, ముఖ్యంగా మహిళల మీద అసభ్య పదజాలంతో విరుచుకుపడటం కానివ్వండి, ఇది వైసీపీ సోషల్ మీడియా ప్రధాన లక్షణం. వాస్తవానికి టీడీపీ నేతలు కూడా బాధపడేది అదే. సరే, మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడంటే పోలీసులు చర్యలు తీసుకోలేదు, వాళ్ళు ఎన్ని మాటలన్నా మనం పడాల్సి వచ్చేది. కానీ మనం అధికారంలో ఉన్న తర్వాత వాళ్ళు బూతులు తింటే మనం ఎందుకు పడాలి? టీడీపీ నేతలని మాటలంటే ఎందుకు పడాలనేది టీడీపీ కార్యకర్తల మనోభావన. అందుకని లోకేష్ ఏం చెప్పారు? మీరు కంగారు పడొద్దు, నన్ను కంగారు పెట్టద్దు, అందరి మీద చర్యలు తీసుకుంటాం, నిరంతర పర్యవేక్షణ అనేది సాగుతుంది. కాబట్టి వాళ్ళని వదిలేస్తున్నామనో లేదా వాళ్ళని ఏమీ చేయట్లేదనే అపోహ మీలో ఉంటే దాన్ని పూర్తిగా తుడిచివేయండి అని చెప్పి నారా లోకేష్ అయితే కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఇక ఇదే సమయంలో ఇంకొక కీలక అంశమైనటువంటి నామినేటెడ్ పోస్టుల గురించి కూడా నారా లోకేష్ మాట్లాడారు. ఏమని? ఈ నెలాఖరులోగా నామినేటెడ్ పదవులు పూర్తి చేసే బాధ్యతను అయితే తీసుకుంటామన్నారు. దాదాపుగా చాలా వరకు పదవులు అయితే ఇచ్చేశారు, ఇంకా కొన్ని పెండింగ్లో ఉన్నాయి. వాటన్నిటినీ కూడా ఈ నెలాఖరులోపు క్లోజ్ చేయడంతో పాటు ఎవరైతే క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కష్టపడ్డారో ఖచ్చితంగా వారికి గుర్తింపునిస్తామని చెప్పి నారా లోకేష్ స్పష్టంగా చెప్పారు. ఇదివరకు ఇచ్చినటువంటి పదవుల్లో కూడా మేము కష్టపడిన వాళ్ళకి లేదా పదవులు త్యాగం చేసిన వాళ్ళకి, అంటే ఎమ్మెల్యే పదవులు త్యాగం చేసిన వాళ్ళకి ఖచ్చితంగా గౌరవం ఇచ్చాం. అలాగే కార్యకర్తలకు కూడా తగిన గౌరవం అయితే ఇస్తాం. ఆల్రెడీ 7 నెలలు గడిచిపోయి
ముగిసిపోయింది కాబట్టి ఈ నెలాఖరులోగా ఆ నామినేటెడ్ పదవులన్నీ పూర్తి చేస్తామని చెప్పారు. ఇంకోటి కూడా చెప్పారు, నా చుట్టూ తిరిగితే పదవులు వస్తాయనుకుంటే తప్పే. నా చుట్టూ తిరిగితే పదవులు రావు. మీరు క్షేత్రస్థాయిలో కష్టపడి పని చేస్తే, కార్యకర్తలు ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తే అప్పుడు మీకు పార్టీ పదవులు ఇస్తుంది. అంతే తప్ప లోకేష్ చుట్టూనో చంద్రబాబు చుట్టూనో పని కట్టుకుని కనపడేసి వచ్చేసి బుక్కోలు ఇచ్చేసి సెలవులు కప్పేస్తే పదవులు వస్తాయనుకుంటే 100కి 200% అది తప్పేనని చెప్పి నారా లోకేష్ అయితే ఒక స్పష్టమైన ఇదైతే ఇవ్వడం జరిగింది. సో ఈ హామీలతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కానివ్వండి, నేతల్లో కానివ్వండి కొద్దిగా ఉత్సాహం వచ్చిందని చెప్పొచ్చు. అలాగే గతంలో తిరుపతిలో దొంగ ఓట్ల వ్యవహారం ఉంది. నారా లోకేష్ దీన్ని కూడా ప్రస్తావించారు. చాలామంది మేము అన్నీ మర్చిపోయాం అనుకుంటున్నారు, కానీ ఏది మర్చిపోలేదు. తిరుపతి దొంగ ఓట్ల వ్యవహారం కూడా మాకు గుర్తుంది, దాని మీద కూడా చర్యలు తీసుకుంటాం. ఆల్రెడీ గతంలో ఎలక్షన్ కమిషన్ కొంతమంది అప్పుడు కలెక్టర్తో పాటు కొంతమంది అధికారులని సస్పెండ్ చేసిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. అయితే అధికారులు ఇబ్బంది పడ్డారు తప్ప దీని వెనక పొలిటికల్ మైండ్లు అంతా సేఫ్గానే ఉన్నాయి. సో వారిని కూడా మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తిరుపతి దొంగ ఓట్ల వ్యవహారంలో కూడా ఖచ్చితంగా మేము కఠిన చర్యలు తీసుకుంటాం, అది మాకు గుర్తుందని చెప్పి నిన్న నారా లోకేష్ అయితే గుర్తు చేయడం జరిగింది. ఇంకోటి కూడా చెప్పాడు లోకేష్. ఏం చెప్పారంటే కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఎంతలా వేధించారు, ఎంతలా ఇబ్బంది పెట్టారు అనేది స్వయంగా నేను అనుభవించాను. యువగళం పాదయాత్ర సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత ఇదికరంగా ఉంది, జుగచకరంగా ఉంది, అత్యంత ఇబ్బందికరంగా ఉంది. బట్ అలా అని చెప్పి వాళ్ళ మీద ఏదో కక్ష తీర్చుకోవడం అనేది మన ఉద్దేశం కాదు. లీగల్గా ఎవరు ఇబ్బంది పెట్టారు, వాళ్ళు లీగల్గా కాకుండా ఇల్లీగల్గా ఎలా మనల్ని అడ్డుకున్నారనే దాని మీద వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. ఇదే సమయంలో చంద్రబాబు గారు కూడా 53 రోజుల పాటు జైల్లో ఉన్నారు. సో వేధింపులు అనేది ఏంటి అనేది స్వయంగా మేము అనుభవించున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వేధించిన వారిని వదిలే ప్రసక్తే లేదు. రెడ్ బుక్ అనేది ఆగేది కాదు. రెడ్ బుక్ అనేది ముందుకు సాగుతూనే ఉంటుంది. కాకపోతే చట్టం ప్రకారం వారి మీద శిక్షించడం ఉంటుంది. అంతేగాని జగన్మోహన్ రెడ్డి లాగా అర్ధరాత్రులు గోడలు దూకెళ్ళిపోయి అరెస్ట్ చేయడమో, లేదా జగన్మోహన్ రెడ్డి లాగా కక్ష సాధింపు కోసం కొన్ని రోజులు ఏదో వాళ్ళని టెంపరీగా జైల్లో పెట్టడం అనేది మన ఉద్దేశం కాదు. అన్నిటి మీద విచారణ చేసి ఆధారాలతో నిరూపించబడితే తగిన చర్యలు తీసుకోవడం రెడ్ బుక్ ఉద్దేశం. ఇది ఖచ్చితంగా కొనసాగుతుంది. నేను ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నాను. రెడ్ బుక్ విషయంలో అయితే వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని చెప్పి నారా లోకేష్ 1కి 2 సార్లు ఘంటాపదంగా అయితే చెప్పడం జరిగింది. ఇది ఆ టీడీపీ కార్యకర్తల్లో, ముఖ్యంగా కార్యకర్తలు ఎవరైతే క్షేత్రస్థాయిలో గతంలో వైసీపీ హయాంలో ఇబ్బందులు పడ్డారో వారిలో ఒక నూతనోత్సాహాన్ని ఇచ్చిందని చెప్పి చెప్పవచ్చు. 3 రోజుల పాటు నారావారిపల్లెలో పండుగ సంబరాలు చేసుకున్న సందర్భంగా నారా లోకేష్ అయితే మాట్లాడుతూ ఈ భరోసా అయితే ఇచ్చారు. 2 కీలక అంశాలు. ఒకటి, రెడ్ బుక్ అనేది తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. రెండోది, నామినేటెడ్ పదవులు ఏవైతే ఉన్నాయో అవి ఈ నెలాఖరికి పూర్తి చేస్తాము, కష్టపడిన వారికే ప్రాధాన్యత ఇస్తాం తప్ప షో చేసిన వారికో, పార్టీలు మారి ఇప్పటికిప్పుడు పార్టీల్లో దూకిన వారికో నామినేటెడ్ పదవులు ఇచ్చేది లేదు. ఖచ్చితంగా కార్యకర్తల కష్టాన్ని మేము గుర్తిస్తామని చెప్పారు. ఆ కార్యకర్తల సభ్యత్వం కూడా దాదాపుగా 1 కోటి మందికి చేరుకుంది. బహుశా దేశంలోనే ఈ స్థాయిలో కార్యకర్తలు ఉన్నటువంటి ఏకైక పార్టీ అంటే ప్రాంతీయ పార్టీలో అతిపెద్ద పార్టీ బహుశా తెలుగుదేశం పార్టీనే కావచ్చు అని చెప్పి కూడా నారా లోకేష్ అయితే చెప్పడం జరిగింది. ఏది ఏమైనా నారా లోకేష్ రెడ్ బుక్ అనేది కొనసాగుతుంది అనే మాట ఏదైతే చెప్పారో అది టీడీపీ కార్యకర్తలో ఉత్సాహాన్ని ఇచ్చిందని అయితే స్పష్టంగా చెప్పొచ్చు.